Chaitu only on ETV Plus. 99 తర్వాత 100. ఇప్పుడు ఇవాళ 99 అయితే రేపు 100 కదా. అండ్ ఇవాళ మస్త్ టైం పాస్ 99th ఎపిసోడ్ అంటే రేపు 100th ఎపిసోడ్ కదా. Yes, we are celebrating 100th episode of మస్త్ టైం పాస్. ఓకే, రేపు ఖచ్చితంగా రేపు 100th ఎపిసోడ్ స్పెషల్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఎగ్జాక్ట్ గా 11 o'clock వస్తాము సూపర్ హిట్ సెలబ్రేషన్స్ తో. ఇవాళ అయితే 99 ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇలా వెన్స్డే మార్నింగ్ మస్త్ టైం పాస్ స్పెషల్ ఏంది? చిక్కు ఎక్స్ప్రెస్ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ రెడీ అయిపోయి వచ్చేసింది. ఇవాళ అటకటక చాలా ఫాస్ట్ గా హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ మాక్సిమం అన్ని ఊళ్ళు కవర్ చేసుకుంటూ అందరితో మాట్లాడేసి అందరితో కరెక్ట్ అయిపోవడానికి రెడీ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. మాకు వాట్సాప్ లో ఇంకా టెక్స్ట్ మెసేజెస్ ఇంకా ఫేస్బుక్ లో రిక్వెస్ట్ చేస్తుంటారు, ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్నాం, కాల్ చేయండి అబ్బా అని చెప్పేసి. సో ఇలా మాక్సిమం ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కాల్ చేయడానికి ట్రై చేస్తాం. గంట సేపు ఎంతమందికి కాల్ చేయగలిగితే అంతమందికి. ఏమీ కొట్లాట్లేదు, ఏమీ పోట్లాట్లేదు, కంటిన్యూస్ గా కాల్ చేయడం, మస్తు టైం పాస్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళతో మాట్లాడడం, మస్తు టైం పాస్ చేయడం. మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ లో వచ్చే ప్రతి షో గురించి మాట్లాడుకునే ఏకైక ప్లాట్ఫామ్. మరి ఇవాళ మస్తు టైం పాస్ లో దేని గురించి మాట్లాడుకోవాలి అనే క్వశ్చన్ మార్క్ మాత్రం ఉండదు. ఎందుకంటే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కాల్ చేసి మాక్సిమం అందరితో కనెక్ట్ అయిపోయి ప్రయత్నం చేస్తాం కాబట్టి. అండ్ ఫస్ట్ టైం వేస్ట్ చేయకుండా మనం ఎవరికి కాల్ చేస్తున్నాం చైతు? ఎవరు కాల్ చేస్తున్నాం అంటే సౌజన్యకి. సో లెట్స్ కాల్ సౌజన్య. హలో హాయ్ సౌజన్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చైతు అండ్ కాజు. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి? విజయనగరం నుంచి. వైజాగ్ పక్కన ఉండేటువంటి విజయనగరం. ఏం చేస్తుంటావు అక్కడ? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను, అయిపోయింది, ఫైనల్ ఇయర్ వచ్చాను. ఫైనల్ ఇయర్ ఇంకొక 1 year కంప్లీట్ చేస్తే డిగ్రీ అయిపోతుంది. తర్వాత ఏం ప్లాన్ చేస్తున్నావు? మ్యారేజ్. ఫుల్ సెట్ అయిపోయింది అండి కొంప తీసి. డిగ్రీ అయితే చేస్తారు. ఓకే, అవును, నేను ఒక అబ్బాయి లవ్ చేశాను, అబ్బాయితోనే పెళ్లి. అబ్బాయి పేరేంటి? కిట్టుకి ఏమని చెప్తావా మరి? ఐ లవ్ యూ అని చెప్తాను. I love you too. I love you too. ఐ లవ్ యూ టూ అంటున్నాడు కిట్టు. ఫ్రమ్ కిట్టు. ఇంకా నేను చైతు గురించి అవి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పేసి ముందుగా అయితే ఇవాళ మనం 99 ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుంటున్నాం. రేపు 100 ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుంటాం మస్తు టైం పాస్ కి. ముందుగా కంగ్రాచులేషన్ చెప్పు మన వాళ్ళందరికీ. అవునా, కంగ్రాట్స్. మీ షో ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ. ఇలాగే కాదు, ఇంకొన్ని చేంజెస్ కూడా జరిగితే బాగుంటుంది. మీకోసం చేంజెస్ తీసుకొస్తున్నాం. అవునా, నెక్స్ట్ మీరు జోక్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటది? జోక్ చెప్దాం అనుకుంటున్నావా? చెప్పేసి. ఒక ఇద్దరు దెయ్యాలు ఉంటాయి అన్నమాట, మాకు దెయ్యాలు. ఓకే. అయితే ఆ దెయ్యం అడిగితే ఇంకో దెయ్యం నువ్వు ఎలా చనిపోయావంటే నేను చెల్లి పెట్టుకోలేక చనిపోయాను అంటుంది ఆ దెయ్యం. మా నువ్వెలా చనిపోయావంటే మా ఆవిడ మీద అనుమానం, మా ఆవిడ అంటే నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ గా దొరికేస్తే నేను చంపేస్తాను, లేకపోతే నువ్వు నన్ను చంపే అంటది అనమాట. అయితే ఒక రోజు డ్యూటీ నుంచి మధ్యలోనే వెళ్ళిపోతాడు ఇంటికి చూడడానికి వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందా అంటే. అప్పుడు ఉండదు అక్కడ. అప్పుడు వాళ్ళ ఆవిడని దీన్ని చంపేస్తుంది అనమాట. అప్పుడు ఈ దెయ్యం అంటది, ఒరే ఫ్రిడ్జ్ కూడా తీసేస్తే నేను కూడా బతికేవాను కదరా అని అంటాడు అనమాట. అర్థమైంది చూసా? ఓకే, నాకు క్లియర్ గా అర్థమైంది. నీకు అర్థమైందా? ఆ ఆవిడ హస్బెండ్ అనుకుంటాడంట ఎప్పుడైనా మనం రెడ్ హ్యాండెడ్ గా తప్పు చేస్తూ దొరికిపోతే ఒకరినొకరు చంపేసుకోవచ్చు అని చెప్పేసి. సో ముందు చచ్చిపోయిన దెయ్యం వచ్చేసి ఫ్రిడ్జ్ లో దాక్కున్నాడు, ఎందుకంటే వీడు వచ్చేసినది ఇంటికి అని చెప్పి. వాడు చలి వల్ల చచ్చిపోయాడు. సో చెప్పు, నువ్వు షార్ట్స్ వేసుకుంటున్నావు కదా, షార్ట్స్ వేసుకుని ఎలా కూర్చుంటే నువ్వు ప్యాంట్ వేసుకుని కనిపిస్తుంది.
చేసుకోలేదు ఎంత అనిపిస్తుంది. చక్కగా తయారై ఎంత అందంగా ఉంటుంది. నువ్వు నీ ఫేస్ ఎలా ఉంటుంది తెలుసు, మా అమ్మగారు కూడా అంటారు, ఆ ఫేస్ ఏంటి అంటే చూడు జోక్స్ లో వెంగళప్ప అని పేరు వస్తుంది కదా, అలా ఫేస్ పెడతావు నువ్వు కదా. ఎస్పెషల్లీ కామెడీ షో కాబట్టి కామెడీ షో కాబట్టి అలాగే మీరిద్దరు సూపర్ గా, అంటే అన్ని షోలో అయితే సాంగ్స్ ఎలా ఇస్తారు, కామెడీ షో ఇస్తారు, కానీ మీరైతే జోక్స్ కూడా ఫుల్ టైం పాస్ అయిపోద్ది. థ్యాంక్ యూ సో Thank మచ్. you very యాక్చువల్ గా much. వెర్రి వెంగళప్పలాగా చైతు ఎందుకు ఫేస్ పెడతాడంటే నా మాటల వల్లే పాపం వెర్రి వెంగళప్ప నీ నవ్వు చాలా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. కాదు సార్, పొద్దున ఇప్పుడు నువ్వు నాకు కాంప్లిమెంట్ ఇచ్చినావు, కమెంట్ ఇచ్చినావు, క్వశ్చన్ మార్క్ ఉంది. నీకేం చెప్పు, సూపర్ గా ఉంటావు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాడీ ఉంది, సూపర్ గా మెయింటైన్ చేస్తావు. ఏంటంటావు రోజు? అందరూ తినేది తింటా, కానీ మీరు కొంచెం తింటే నేను కొంచెం ఎక్కువ తింటా అంతేనేమో మేబీ. అందుకే కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నావు. Yeah, కాదబ్బా, exactly. అందరూ ఎంత తింటారో తిని కూడా అంతే తింటాడు, కాకపోతే బాడీ అంతా నీళ్లు చైతు నీకు కార్టూన్ కూడా ఎక్కువే తింటది, కానీ తను కనిపిస్తూ నువ్వు కనిపిస్తావు అంతే. అంతే తేడా, మీకంతా same to same ఆ? అమ్మాయి ఉండి నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి నువ్వు చేతికి సపోర్ట్ అలా చేస్తావా? అడుక్కోమక్క, నేను అడుక్కుంటాను. సపోర్ట్ అలా అయితే చైతు అంటువాడు అయిపోతాడు కదా, అంటే చైతుకు సపోర్ట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ support వెరీ మచ్. చేస్తున్నారుగా. నేను అడుక్కోగానే నాకు సపోర్ట్ చేస్తుంటారు, దట్ సో మస్తు అనిపిస్తుంది నాకైతే సీరియస్. చూడండి ఎవరు మాట్లాడుతున్నారు అడుక్కోవడం గురించి. నేను ఫస్ట్ టైం ఇలా టీవీ షోలో మాట్లాడ్డా. అవునా, చాలా బాగా చాలా మాట్లాడారు. ఎక్సైటింగ్ గా చాలా బాగుంది కూడా. థ్యాంక్ యూ. యాక్చువల్ గా ఇవాళ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ చాలా మందికి కాల్ చేయాలి, కానీ నువ్వు మాట్లాడుతూ ఉంటే మేమే మర్చిపోయాం ఇవాళ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ నీతో తొందరగా మాట్లాడి పెట్టేసి ఇంకొకరికి కాల్ చేయాలి అని. చాలా బాగా మాట్లాడావు. అవునా, అవును. ఓకే అయితే. మీ మమ్మీకి కూడా స్పెషల్ గా హాయ్ చెప్పు. చాలా మాట్లాడాను. అదే మా బ్రదర్ కి వాళ్ళందరికీ కూడా మా ఫ్రెండ్స్ కూడా హాయ్ చెప్పండి, ఓకేనా? యా, మీ బ్రదర్ కి మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్, స్పెషల్ గా మీ మమ్మీకి కూడా హాయ్ చెప్పు. అండ్ రేపు 100th ఎపిసోడ్ అస్సలు మర్చిపోకుండా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని చూడండి, ఓకే? ఓకే ఓకే ఓకే. చలో బాయ్ బాయ్ సౌజన్య. బాయ్. 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 మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఎక్స్ప్రెస్ లెక్క మాట్లాడేసింది సౌజన్య. మరి ఈ ఎక్స్ప్రెస్ ఆగకూడదు కదా, అట్టకటగా వెళ్ళిపోతూ ఉండాలి, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అందుకే చాలా మంది రేస్ చేస్తున్నారు. వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నామంటే వంశీకి. లెట్స్ కాల్ వంశీ. హలో హలో, హాయ్ వంశీ. అవును, మస్త్ టైం పాస్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. గుడ్ మార్నింగ్ వంశీ. గుడ్ మార్నింగ్. ఏందంటున్నావు? మాట్లాడేది చైతన్య మాట్లాడేది. ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు? మాది చిత్తూరు. చిత్తూరు. ఓకే, మేము చాలా బాగున్నాం. చిత్తూరు దగ్గర. చిత్తూరులో ఎక్కడ? చిత్తూరులో బంగారుపాలెం అండి. బంగారుపాలెం. బంగారు పాలెం. బంగారం మొలుస్తూ ఉంటుంది అక్కడ. బంగారం అంటే బంగారం మొలవడం ఏంటి కాదు, అంటే పంటల రూపంలో బంగారం మొలుస్తుంది. ఎక్కడ కూడా పంట కూడా మొలవదు. ఓకే, మరి ఏం మొలుస్తుంది? వెంట్రుకు మొలుస్తాయి. ఆల్రెడీ దాంట్లో ఆ ఫారెస్ట్ ఉంది, బంగారుపాలెం అనే ఫారెస్ట్. ఆ, దాంట్లో రాత్రి కాలంలో 7 వారాలు ఎంత సంథింగ్ ఉంటుందంట, గోల్డ్ దాంట్లో ఉందంట. ఫారిన్ వాళ్ళు కూడా ముందు ఏదో టూల్స్ అంతా ఉపయోగించి ప్రయత్నించినారు దాంట్లో దానికి గోల్డ్ ని. మొత్తానికి అసలు తేలిందా? రిసర్చ్ లో తేలిందా నిజంగానే బంగారం ఉందని? లేదు, ఉంది అంటే కన్ఫామ్ గా ఉంది. గుడి కూడా ఉంది, ఫేమస్ చాలా మొగిలి అని. ఎలా ముగ్గురు ఒకసారి వెళ్ళి ప్రయత్నిద్దామా? ఊర్లో నువ్వు పారే, నేను గరిట, కాజల్ స్పూన్ 3 తీసుకొచ్చుకొని తవ్వడానికి ప్రయత్నిద్దాం. ఓకే, చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంతవరకు ఎప్పుడు కానీ ఎవరికి ఫోన్ చేయలేదు, ఫస్ట్ ఇదే కాల్ చేయడం. మా ఊర్లో జాతర ఈ రోజు, గంగమ్మ జాతర. ఆహా, ఓకే. అందుకని ఇక్కడ ఫ్రెండ్స్ అంతా ఇట్లా మార్కెట్ ఇక్కడ వచ్చి మాట్లాడతారంటే మీరు సడన్ గా ఫోన్ చేశారు. మంగమ్మ జాతర జరుగుతున్న బంగారుపాలెంలో వచ్చేసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. మీకు అక్కడ జాతర జరుగుతుంది, మాకు ఇక్కడ మస్తు టైం పాస్ జాతర జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు 99 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకొని రేపు 100 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకోబోతున్నాం మస్తు టైం పాస్. నిజంగా మస్తు టైం పాస్ ఉన్నంత వరకు బోరే ఉంటుంది. మనం ఎప్పుడు కానీ మస్తు టైం పాస్ మాత్రం చూస్తానే ఉంటాం. కాజలక్క కానీ మీరంటే చాలా ఇష్టము. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు కానీ చూస్తూ ఉంటాము, పటాల్స్ కానీ ఇది కానీ. ఇప్పుడు యూట్యూబ్ ప్లస్ అంటేనే బీభత్సంగా అందరూ దాని ముందర కూర్చొని బెస్ట్ బయటకు వెళ్ళాలంటే కూడా
ఎండగా ఉన్నా కదా సమ్మర్ సీజన్ లో చూసేదానికి బాగా ఇష్టంగా ఉంటుంది. అవును. ఇక్కడ రైనీ సీజన్ వచ్చేసింది, అక్కడ ఇంకా సమ్మర్ సీజన్ నడుస్తుందా? లేదు లేదు, ఇక్కడ కూడా మామిడి కూతలు కోతులు కూతలు అవంతా ఉన్నాయి. కానీ ఏమైనా ఎంత వాన వచ్చినా మరుసటి రోజు ఎండ కాస్తుంది కదా. కరెక్టే. సరే, అక్కడ మంగమ్మ జాతర జరుగుతుంది కదా, మ్యూజిక్ వింటలేదా నీకు? మ్యూజిక్ వింటలేదా అని వినిపిస్తుంది. కాదు, మంగమ్మ తల్లిని మా కోసం కూడా ఏమన్నా మొక్కుకో, ఏమన్నా ప్రే చెయ్యి. ఓకే, చలో, నైస్ టాకింగ్ టు యు. థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. హలో, ఇంకేంటి చెప్తున్నా, తొందర చెప్పేసి, ఇవాళ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ గా మాట్లాడాలి. మీరు ఇదే స్టేజ్ కాకుండా అంటే పెద్ద యాంకర్ అవ్వాలని కోరుకుంటున్నాము. థాంక్యూ సో మచ్. థాంక్యూ వెరీ మచ్. సరే, చలో బాయ్. జాతర బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అందరితో కలిసి. అండ్ మీ అందరితో కలిసి రేపు మేము 100th ఎపిసోడ్ జాతర సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మస్తు టైం పాస్ లో అస్సలు మిస్ కామకండి. మీ వాళ్ళందరికీ కూడా చెప్పండి రేపటి షో ఖచ్చితంగా చూడమని చెప్పేసి. నువ్వు ఎప్పుడైనా జాతరకి వెళ్ళావా చేతు? చాలా జాతరలు. మా విజయవాడలో అయితే పేట సంబరం అని చెప్పేసి మా పేట ఒక సంబరం జరిగేది. కోళ్ళు కోసుకోవడాలు, తిండాలు, చుట్టాలందరూ సూపర్ ఉంటుంది జాతరలకి. నిన్ను కూడా ఎప్పుడైనా జాతర తీసుకెళ్తా కాజల్, చాలా బాగుంటుంది జాతరలో సంబరాలు, హడావడి. అంతే జాతర అదే హడావడి మన మస్తు టైం పాస్ లో ఉండబోతుంది. ఇలా 99 ఎపిసోడ్ ఆఫ్ మస్తు టైం పాస్ కంటిన్యూ చేస్తున్నాం. రేపు 100th ఎపిసోడ్ కదా, సూపర్ హిట్ గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో మీరు చూస్తుండండి మస్తు టైం పాస్. ఈ 99 రోజులు మా ఇద్దరిని ఎంతగా భరించారో ఇలాగే రోజు భరించాలి. రోజు మీకు టైం పాస్ ఇస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తూ ఉన్నాము. రేపు 100th ఎపిసోడ్ లో మీరు కూడా జాయిన్ అవ్వాలి. మీరు జాయిన్ అవ్వాలంటే మా షోలో మీరు ఏం చేయాలి? 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ గానీ, ఒక వాట్సాప్ మెసేజ్ గానీ, టెక్స్ట్ మెసేజ్ గానీ పంపించారనుకోండి, మేము జాయిన్ చేస్తాము. లేదు అంటే ఫేస్బుక్ లో మీ కమెంట్స్ అన్ని పోస్ట్ చేయండి. రేపటి ఎపిసోడ్ లో చదవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, అయితే చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం త్రివేణికి. వాట్సాప్ మెసేజ్ చేసి మరి రిజిస్టర్ చేసుకుంది. లెట్స్ టాక్ టు త్రివేణి. హాయ్ త్రివేణి. హాయ్ కాజల్. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? చాలా బాగున్నా, మీరు? చాలా బాగున్నాం ఇద్దరం. ఎక్కడి నుంచి? భద్రాచలం. భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ. అండ కదా. హాయ్ సీత. హలో త్రివేణి. నువ్వు ఒక్క వేణి కాదు, ముగ్గురు వేణిలు కలిపిస్తే త్రివేణి కదా. అవును కదా. ఏం చేస్తూ ఉంటది మరి త్రివేణి? ఏం చేస్తారు? చదువుకుంటుంటారు. ఏం చదువుతుంది? డిగ్రీ. అండ్ త్రివేణి, నీ వాయిస్ లో ముగ్గురు ఎనర్జీ కనిపిస్తుంది. నువ్వు చేసే డిగ్రీ కూడా 3 years, అంటే 3 years. నీ పేరులో 3, నీ ఎనర్జీ 3, నువ్వు చేసిన డిగ్రీ 3. సూపర్ కదా అసలు. మేము ముగ్గురం. ఇప్పుడు మన ముగ్గురం. ఏమన్నా మన ముగ్గురం. మేము మా అక్క చెల్లెలో ముగ్గురం. ఇంకో విషయం చెప్పినా, మేము కూడా మా అక్క చెల్లెలో ముగ్గురం. మేము ఇంకో విషయం చెప్పనా? ఏంటి? మా ఇంటి పక్కన ముగ్గురు ఆంటీలు ఉంటారు. చైతు పక్కన. చలో త్రివేణి, ఏ ఇయర్ చదువుతున్నావు డిగ్రీ? సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఓకే, ఈ రోజు 99th ఎపిసోడ్ ఆఫ్ మస్త్ టైం పాస్. రేపు 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకోబోతున్నాం. అవునా? నీ బ్లెస్సింగ్స్ తో ఆ 2 zeros 3 zeros అయిపోవాలి త్రివేణి లాగా. వన్ పక్కన 2 zeros 100 కదా, వన్ పక్కన 3 zeros వస్తే 1000 ఎపిసోడ్స్. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ 99 ఎపిసోడ్స్ లో నీకు బాగా గుర్తుండిపోయింది, బాగా నచ్చింది ఏంటి మస్త్ టైం పాస్ లో? నువ్వే చేతు. అబ్బా, నువ్వే నా ప్రాణం అంటూ ప్రతి క్షణం నా మౌనం. మా ఇంట్లో వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ గా హాయ్. మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో మాట్లాడుతుందంట. ఇవ్వండి. హలో చైతు, బాగున్నావా? హాయ్, చాలా బాగున్నాను. మీ పేరు? సరిత. సరిత గారు, మీరేం చేస్తూ ఉంటారు? ఇంటర్ కంప్లీట్ చేస్తున్నావు. వెరీ గుడ్. డిగ్రీకి వస్తున్నావు, కంగ్రాచులేషన్స్. మేము అలాగే 99 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుని 100 ఎపిసోడ్లు అడుగు పెట్టబోతున్నాం. మాకు కూడా కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ అబౌట్ యు? వాచ్ ఏంటి? కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అడుగుతున్నా. నన్ను అడిగావా? చైతన్యేమో అనుకుని ఆ వాచ్ అంటున్నాడు. అవును.
నేను కూడా రేపు 100th ఎపిసోడ్ కి వెళ్తున్నాను. ఇవాళ 99th ఎపిసోడ్. అండ్ ఇప్పుడు మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ టకటక అందరికి కాల్స్ చేస్తున్నాము. సో టకటక మాట్లాడేసాలి. ఎవరికైనా మనం చెప్పాలా? చెప్పాలి, అందరినీ విష్ చేయండి మా ఫ్రెండ్స్ అందరినీ. మీ ఏం friends wish చేయాలి? ఏం wish చేయాలి? కాలేజ్ అరే ఏం మిస్ చేయాలి? హ్యాపీ బర్త్డే చెప్పాలా? చెప్తే చాలు. అది ఓకే. మీ ఫ్రెండ్స్ అందరికి, త్రివేణి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా మా తరఫు నుంచి హాయ్. అండ్ మీకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అది భద్రాచలం చెల్లెలు. త్రివేణి సంగమం ఎక్కడ ఉంటుందో తెలుసా? కన్యాకుమారి, ఇంకో 2 ఉన్నాయి చేతు, నర్మదా, భద్రాచలం. కావేరి. ఇష్టం వచ్చిన పేర్లే పాస్తుంది. ఎక్కడ ఉంటుందో కూడా ఎప్పుడు అడుగుతుంటే ఎక్కడ ఉంటుందని చెప్తుంది. తెలియదు, చెప్పు. భూమి మీద ఉంటుంది. ఏంటో తెలిసినట్టు ఎంతో బిల్డప్ ఇచ్చాడు. ఓ మై గాడ్. 99 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే గనక కనీ విని ఎరిగిన రేంజ్ లో ఏ టీవీ ఛానల్ లో కూడా ఏ యాంకర్ లో కూడా చేయని పని మేము చేసినాం తెలుసా. ఒక్క ఎపిసోడ్ కూడా ఎక్కడగడ్డ 99 ఎపిసోడ్లకి రావడం జరిగింది. మేము ఇద్దరం కలిసి చేసాము. కొన్ని షోస్ లో అయితే ఒకళ్ళన్న మానేస్తారు, అంటే ఆబ్సెంట్ అవుతూ ఉంటారు. కానీ మేము ఫుల్ 100% అటెండెన్స్ తీసుకున్నాం. చేతు రికార్డెడ్ అయితే ఎవరైనా చేస్తారు చేతు. ఎందుకు చేస్తారు కాజల్? ఎందుకు చేయరు చేతు? ఎక్కడ చెప్పొద్దు, మనకి మనం తోపుల లెక్క ఫీల్ మన షోలో, మన ఛానల్ లో వస్తున్న ఏ షో అన్న తీసుకోచేతు, ఎదర్ బి కిక్ ఆర్ పటాస్, నువ్వు అట్లా ఆన్లైన్ షోస్ ఏం చూసుకున్నా కానీ కూడా మానేలేదు. నాకు అనవసరం. మేము మస్తు టైం పాస్ లో ఉన్నాము. 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. 100% అటెండెన్స్ ఉంది. సో మేము మా గురించే మాట్లాడుతాం. మాకు బోనస్లు కావాలి, ఇవ్వండి. 100 ఎపిసోడ్స్ బోనస్ ఏంటో తెలుసా? మీ అభిమానం, మీ ప్రేమ మాకు కావాలి. అది కంటిన్యూస్ గా ఇస్తూనే ఉండాలి. ఎక్కడ ఫేస్బుక్ లో మీ కాంప్లిమెంట్స్ తెలియజేయచ్చు, లేదా మా వాట్సాప్ నెంబర్ కి మీ మెసేజ్ అన్ని పంపించచ్చు. మమ్మల్ని కంగ్రాచులేట్ చేయొచ్చు. మిమ్మల్ని కూడా కంగ్రాచులేషన్ చేస్తున్నాం. బికాస్ మీ వల్లే మేము 100 ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి. అండ్ ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూ నెక్స్ట్ మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే రవికుమార్ కి. లెట్స్ కాల్ రవికుమార్. టెక్స్ట్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నాడు. రవికుమార్ కి హాయ్ చెప్దాం. హలో హలో. హాయ్ రవికుమార్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నావు? బాగుంది. ఫైన్. ఎక్కడి నుంచి? భీమవరం. భీమవరమా? మేము అని ఆగిపోయామేమో అనిపిస్తుంది. ఏం చేస్తుంటావు భీమవరంలో రవికుమార్? కాలేజ్ ఏం చదువుతున్నావు? డిగ్రీ. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ నుంచి. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇది. అలాగే మా మస్తు టైం పాస్ కూడా 99 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుని 100 ఎపిసోడ్లకు అడుగు పెట్టబోతుంది. థ్యాంక్ యూ. డైలీ చేస్తాము. డైలీ తప్పకుండా చూస్తున్నారు కాబట్టి 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకోగలిగాం. అండ్ ఫ్యూచర్ లో కూడా 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకోగలుగుతాం. మేము అదే కోరుకుంటాం. అప్పుడు మేము కూడా 1000+ అని చెప్పేసి షో చేస్తాము. మన ఈటీవీలో సుమా గారు చేస్తున్నట్టు స్టార్ మహిళ. కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా మంచిగా డిగ్రీ కంప్లీట్ చేసి మంచి జాబ్ కొట్టాలని మేము కూడా కోరుకుంటాం. ఓకే. సో ఈ 99 రోజులు కంప్లీట్ చేసుకున్నాం కదా, మస్తు టైం పాస్ లో నీకు బాగా నచ్చింది ఏంటి? నచ్చింది కాజల్ గారు, మీరు బాగా బక్కగా చేస్తారు, బాగా యాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. దానివల్ల చూడాలనిపిస్తుంది, ఫోర్స్ చేసేసి బాగా చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయింది, సూపర్. కాజల్ చేసే ప్రాంక్ కాల్స్, కాజల్ చేసే యాక్టింగ్ వల్ల మీకు ఇంకా చూడాలనిపిస్తుంది కదా. మీరు కూడా బాగా చేస్తారన్న. థ్యాంక్ యూ సో మచ్. కాజల్ బాగా చేస్తుందంటే నేను బాగా చేస్తున్నట్టే కదా. నేను ఇంత బాగా చేయడానికి కారణం చేతు బాగా చేయడానికి కారణం నేను. మా ఇద్దరు సహకారంతో ఈ 100 ఎపిసోడ్స్, ఐ మీన్ 99th ఎపిసోడ్ 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం. మీరందరూ చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకే, బై బై, సీ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇద్దరు సహకారం ఉంది అంటే, మన ఇద్దరు ఇంత ఒకరికొకరు పంచుకుంటున్నాం అంటే, మనం అనుకున్నది ఎవరు కాజల్? మన డైరెక్టర్ కాదు, మస్తు టైం పాస్. ఎక్కడున్నాడు భరత్? వెనక్ కాదు, పక్కన పీసీఆర్ రూమ్ ఉంటుంది. అందులో మా డైరెక్టర్ భరత్ తో పాటు మా పీసీఆర్ వాళ్ళు, టెక్నీషియన్స్, అందులో స్పెషల్ గా మిత్రులు, మా కెమెరామ్యాన్స్ అందరి సహకారం ఉండబట్టే మేము ఇవాళ 99th ఎపిసోడ్, రేపు 100th ఎపిసోడ్ కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం. సో ఈ సెలబ్రేషన్స్ ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. సో మీ వాళ్ళు కూడా చెప్పండి, 100th ఎపిసోడ్ ని ఖచ్చితంగా చూడండి, మిస్ కామాకుండా. 3, 4, 5, 6, 7, 8, 9, 10
100 చెప్పాలంటే ఇలా 10 times అనాలి చేతు. అను రెడీ 3 2 1 గో స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. రేపు చేద్దాం చేతు ఇది. రేపు అన్నీ నువ్వే చెప్తున్నా కాజల్. ఇలా చేయించింది నువ్వే, రేపు చేద్దామంది నువ్వే, చేసేద్దాం అన్నది నువ్వే. సరే మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. Okay, చెప్పు. ఇప్పుడు మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో చాలా మంది రిజిస్టర్ చేసుకోవాలి కాల్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఎవరితో మాట్లాడుతాం తెలుసా? మంజుకి. లెట్స్ కాల్ మంజు అండ్ టాక్ టు హర్. మంజు అంటే అమ్మాయి తెలుసా? అబ్బా అబ్బాయిలు కూడా ఉంటారు కదా మంజు మంజు నాథ్ and all. ఓకే మంజునాథ్. హాయ్ మంజు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చేతు, హాయ్ కాజల్. హాయ్ Hello. మంజు, ఎలా ఉన్నావు? నేను సూపర్ గా ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా సూపర్ గా ఉన్నాం. ఎక్కడి నుంచి? కర్నూలు డిస్ట్రిక్ట్ తూడిచెర్ల. నూడిచెర్ల ఏంటది సరిగ్గా చెప్పు. కర్నూలు డిస్ట్రిక్ట్ తూడిచెర్లలో. తూడిచెర్ల. సూడిచెర్ల. తూడిచెర్ల. సూడిచెర్లలో సూదులు ఎక్కువ ఉంటాయా అడుగు. ఆ సూతో పొడి కాదు, చేస్తున్నాను. సుడిగుండాలు వస్తూ ఉంటాయా? సుడిగుండాలా? ఇప్పటి వరకు ఏం కాలేదు. రాకూడదని నేను కోరుకుంటున్నాను. రాలేదు ఇప్పటి వరకు. వెరీ గుడ్. ఏం చేస్తూ ఉంటావు? నాది రీసెంట్ గా ఇంటర్ అయిపోయింది. ఓకే, తర్వాత ఏం చేయదలుచుకోలేదా? డిగ్రీ చేస్తావా? డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నావు? బీకామ్. వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇలా మస్త్ టైం పాస్ 99th ఎపిసోడ్, రేపు 100 ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉంది. అసలు నేను డైలీ చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 99 ఎపిసోడ్స్ లో నీకు బాగా నచ్చింది ఏంటి మస్త్ టైం పాస్ లో? మీ ఇద్దరి యాంకరింగ్. అది తెలుసు, అది కాకుండా ఇంకేమైనా చెప్పవా? ఇంకేముంటుంది మా షోలో? మన యాంకరింగ్ మన కాకుండా ప్రాంక్ కాల్స్ ఉంటాయి, మన క్వశ్చన్స్ ఉంటాయి, మన అన్నిట్లో మన punishments యాంకరింగ్ ఉంటాయి. ఉంటుంది కదా. నేను నిన్నే సపోర్ట్ చేస్తున్నా. చెప్పు. మెయిన్ గా ప్రాంక్ కాల్ సూపర్ గా ఉంటుంది. థ్యాంక్ యూ Thank you. సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. చలో, ఈ 99 ఎపిసోడ్ సందర్భంగా నువ్వు మస్త్ టైం పాస్ వ్యూవర్స్ కి, మీ వాళ్ళకి ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరూ మస్తు టైం పాస్ షో చూడండి అని చెప్పాలనుకుంటున్నాను. Thank you so much. థ్యాంక్ యూ అలాట్. చాలా మంది కూడా మా వాళ్ళకి హాయ్ చెప్పు అది ఇది అంటారు, కానీ నువ్వు మా గురించే చెప్పినావు కాబట్టి స్వీట్ హార్ట్. ఇక్కడ ఉండిపోయినావు. థ్యాంక్ యూ. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో చాలా మందితో మాట్లాడాలి, అందుకే నీకు బాయ్ చెప్పేస్తున్నాం. రేపు 100th ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడు. ఓకే, అస్సలు మిస్ అయ్యాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్. బాయ్ బాయ్. బాయ్ మంజు. కాజల్, చెప్పు. 99 ఎపిసోడ్స్ లో నీకు బాగా గుర్తుండిపోయింది, బాగా కనెక్ట్ అయిపోయింది మస్త్ టైం పాస్ లో ఏముంది? వాట్ ఈస్ దట్ మెమరీ యూ వాంట్ షేర్ విత్ ఆల్ ఆఫ్ వ్యూవర్స్ అవుట్ హియర్? మెమరీస్ చాలా ఉన్నాయి. సరే, ప్రతి దానికి నేను ఇట్లానే చెప్తున్నా. నేనే అబ్జర్వ్ చేసుకున్నా చేతు. చెప్పు. మెమరీస్ చాలా ఉన్నాయి. స్పెషల్ గా మనం మధ్య మధ్యలో నవ్వుకుంటూ ఉంటాం చూడు, అంటే ఆపకుండా, అది యాక్చువల్ గా మన ఎపిసోడ్ లో రాదు, ఆపకుండా బ్యాక్ టు బ్యాక్ పడి నవ్వేసుకుంటూ ఉంటాం. ఏంటి ఇట్లా చేసాం అని తలుచుకుంటూ అదొకటి. అండ్ ప్రాంక్ కాల్స్ లో ఒకసారి గుండు హెయిర్ స్టైల్, నాకు అందరికి విగ్గులు కావాలి అని చైతు చేశాడు. అది హైలైట్ అసలు. ఆయన చైతు చేసిన ఇంకొక ప్రాంక్ కాల్ లో పాడుతా తీగ లాగా మాట్లాడావు చూడు, అప్పుడు నువ్వు చేసిన కామెడీ అస్సలు అబ్బా అద్భుతం. అంటే అప్పుడే నేను చేసింది కామెడీ, మీతో చేయలేదు కామెడీ. అవి గుర్తుండిపోయాయి చైతు. ఓకే, మెమరీ బాగా మెమరీ ఉండేది. ఓకే, సో నీకు నా గురించి అట్లా గుర్తుండిపోయిన మెమరీస్ ఏమైనా ఉన్నాయా? నేను నా గురించి అడగలేదు కదా, నీ గురించి చెప్పడానికి. నువ్వు అడిగావు కాబట్టి నేను నీ గురించి చెప్పాను. సో నేను అడుగుతున్నాను కాబట్టి నువ్వు నా గురించి చెప్పాలి. నువ్వు అలా అడుక్కోవద్దు కాదు, నేను చెప్తాను కదా, లేకపోయినా కూడా నేను చెప్తాను కదా నీ గురించి. నేను అడుగుతున్నందుకు చెప్పు, ఇప్పుడు లేకపోయినా అడుక్కో, అంత అవసరం లేదు. ఓకే, నాకు మస్తు టైం పాస్ లో 99 ఎపిసోడ్స్ లో బాగా గుర్తుండిపోయింది. యాజ్ షీ మెన్షన్డ్ దట్ గుండు ప్రాంక్ అయితే ఇప్పటికీ నేను అప్పుడప్పుడు యూట్యూబ్ లో పెట్టుకొని చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. అంటే ఎట్లా వచ్చేసింది తెలీదు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఈ మస్తు టైం పాస్ లో కాజల్ నేను చాలా సర్ప్రైజ్, మేమే సర్ప్రైజ్ అవుతాం మా ఎపిసోడ్ చూసుకొని. ఏంది మేమైనా ఇంత స్పాంటినిటీగా మాట్లాడుతున్నాము, కాజల్ అయినా ఇంత స్పాంటినిటీగా ఇంత యాక్టివ్ గా నాతో మాట్లాడుతుందని చెప్పేసి చాలా సార్లు సర్ప్రైజ్ అవ్వడం జరుగుతూ అంటే ఏం ఉంటుంది. చేస్తున్నాను, రియల్ లైఫ్ లో ఇంత యాక్టివ్ గా ఉండనా? రియల్ లైఫ్ లో కూడా ఇలా ఉంటాము, కానీ షో విషయానికి వస్తే అంత ఇట్లా అట్లా చిట్టిగేస్ వచ్చేస్తున్నాయి కదా. వచ్చేస్తుంది. ఆల్వేస్ వండర్ ఎట్లా వస్తున్నాయి అబ్బాయి ఇట్లాగా అని చెప్పేసి యాక్చువల్ గా అనిపిస్తుంది. నాకు నేను కూడా షాక్ అవుతూ ఉంటా, సర్ప్రైజ్ అవుతూ ఉంటాను. నాకేనా ఇంత స్పాంటినిటీ వస్తుంది, నేనైనా ఇట్లా మాట్లాడుతుంది, నేనైనా ఈ జోక్ వేస్తుంది అనిపిస్తూ ఉంటుంది. సో అలా అనుకుంటూనే 99 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుని 100 ఎపిసోడ్ లోకి రాబోతుంది మన మస్త్ టైం పాస్. ఈ రోజు మస్త్ టైం పాస్ వెన్స్డే స్పెషల్ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళందరికీ చక్కగా ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నాం కదా. రైట్ నౌ మనం కాల్ చేయబోతున్నాం సాయి కృష్ణకి. సో లెట్స్ కాల్ సాయి కృష్ణ. సాయి కృష్ణ. హాయ్ సాయి కృష్ణ.
హాయ్ కాజల్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నావు. ఎక్కడి నుంచి? మడికి ఎక్కువ డిస్ట్రిక్ట్. మడికి మడికి మడిచి. మడిగి. అన్యా చేసి అన్యా బాగున్నావా? హాయ్ హాయ్, చాలా బాగున్నా సాయి కృష్ణ. ఏ ఊరు అన్నావు? మడికి అన్యా. మడికి. ఓకే ఓకే, మడికిని మడిచి అంటున్నావు నువ్వు. వామ్మో, ఏం చేస్తుంటావు సాయి కృష్ణ? 10th లోకి వచ్చాను ఇప్పుడు. ఓ వెరీ గుడ్. 10th బాగా సక్సెస్ గా కష్టపడి చదువు. ఓకే, నువ్వు 10th లోకి వచ్చినావు, మేము 100th ఎపిసోడ్ లోకి వచ్చినాం. ఇవాళ మస్తు టైం పాస్. ఇవాళ 99 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకొని రేపు 100 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకోబోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 100 ఎపిసోడ్స్ లో నీకు బాగా నచ్చింది ఏంటి మస్తు టైం పాస్ లో? నేను అన్నింటి చూస్తున్నాను, నెంబర్ తీసి వాళ్ళు ఫోన్ చేశాను. అవునా, లక్కీ తెలుసా? 100 ఎపిసోడ్ నుంచి చూస్తున్న వాళ్ళకి ఇంకా కనెక్ట్ అవ్వలేదు. నీకు కనెక్ట్ అయిందంటే నీకు మాకు అభినవ సంబంధం, అవినాభావ సంబంధం ఉంది మనకి. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే చెప్పన్నయ్య, నువ్వు ఫస్ట్ ఒక్క ఎపిసోడ్ కే మా పేర్లు గుర్తుపెట్టుకుని మా షోకి కనెక్ట్ అయిపోయినావు కదా, ఎవరికేం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసుకో. మా ఫ్రెండ్ మణికంఠ అండ్ భాస్కర్ కి హాయ్ చెప్పండి అన్నయ్య. మీ ఫ్రెండ్ మణికంఠకి భాస్కర్ కి మా తరపు నుంచి హాయ్. అండ్ నీకు థ్యాంక్ యూ వెరీ మచ్ మా షో చూస్తున్నందుకు, ఇలా జాయిన్ అయినందుకు. బాయ్ 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 బాయ్. మడిగి ఫస్ట్ టైం వింటున్నా ఈ పేరు. మడిగిలో అందరు మళ్ళు కట్టుకుని ఉంటారా? ఏమో తెలియదు కానీ మడిచి అయితే నేను ఫస్ట్ టైం విన్నాను నీ దగ్గర నుంచి. ఎవరో మడిగి అని చెప్తే దాన్ని మడిచి అంటే అసలు మడిచి అనే ఊరు ఉంటుందా కాదు? ఏమో నాకు తెలియదు. అన్ని కొత్త కొత్త తెలియకపోతే చెప్పేస్తావు కాజల్. అన్ని కొత్త కొత్త ఊర్లు నాకు తెలుస్తున్నాయి. ఎందువల్ల అంటే మస్తు టైం పాస్ షో వల్ల కవరింగ్ చేసినావు కానీ మడిచి అనే ఊరు ఉంటుందా అని అడుగుతున్నాను నిన్ను. నాకేం తెలుసు ఉంటదా? మల్లడుగు అనే పేరు ఉంటుందని నాకు తెలీదు. మడిచి అనే ఊరు ఉంటది అనుకుంటున్నావా? ఉండొచ్చు, అది నేను అంటున్నాను. ఉండొచ్చు ఏమో, దానికి చెప్పకుండా నువ్వు ఆన్సర్ ఏదో చెప్తుంటే ఎట్లా కాజలా? ఎనీవేస్, మారుమూల గ్రామాల నుంచి కూడా మా షోలో కాల్ చేస్తూ ఉంటారు చాలా మంది. వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ 99 ఎపిసోడ్ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేసుకుంటూ స్పెషల్ గా హాయ్ చెప్తున్నాము. ఈ 99 ఎపిసోడ్ లో నీకు బాగా గుర్తుండిపోయిన కాలర్ ఎవరు ఉన్నారు కాజల్? రాకేష్, సుమంత్. ఎందుకు రాకేష్, సుమంత్ గుర్తుంటారు? బాగా మాట్లాడతారు వీళ్ళు. ఓకే, నాకు బాగా గుర్తుండిపోయిన కాలర్ వచ్చేసి ఊరు గుర్తులేదు, బట్ నువ్వు మీ మమ్మీ అయితే బాగా గుర్తున్నారు. వాళ్ళ మమ్మీ వచ్చేసి టైలరింగ్ చేస్తుంటారు, తిని చదువుకుంటుంది, అమ్మను బాగా చూసుకోవాలని చెప్పేసి బాగా చదువుకుంటా అని చెప్పింది. 2 సార్లు మన షోలో జాయిన్ అయింది. తనైతే నాకు బాగా మైండ్ లో సీరియస్లీ తను యాంకర్ అవ్వాలనుకుంది. ఎస్, నైస్. సో మళ్ళీ ఒక్కసారి 99 ఎపిసోడ్ సందర్భంగా పేరు గుర్తులేదు. ఐమ్ సో సారీ అండి, బికాస్ మీరు రోజు చాలా మందితో మాట్లాడుతుంటాం, అందరి పేర్లు గుర్తుపెట్టుకుంటే కష్టం. కాజల్ రాకేష్ ని ఎలా గుర్తుపెట్టుకుందో తెలియదు, సుమంత్ ని కూడా ఎలా గుర్తుపెట్టుకుందో తెలియదు. ఏం అట్లా గుర్తుండిపోయారు? నాకైతే అమ్మాయిల విషయానికి వస్తే కాజల్ తప్ప ఎవరు గుర్తుండదండి. సో కాజల్ 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 అంతే. నాకు సుమంత్ రాకేష్ చైతన్య తప్ప ఇంకెవరు గుర్తులేదు. సుమంత్ రాకేష్ ఫుల్ ఖుషి అయిపోండి అక్కడ. ఓకే, అండ్ ఈ 99 ఎపిసోడ్ లో గెటప్స్ విషయానికి వస్తే కనుక ఏం చేత అన్ని ఇవాళే మాట్లాడుతున్నావు. రేపు 100 ఎపిసోడ్ లో ఏం మాట్లాడతావు? ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాను యాక్చువల్లీ. అసలే ఇది ఓన్లీ టాక్ షో, మనకి సాంగ్స్ ఉండవు, ఏముండవు. రేపు ఏం మాట్లాడతావు? మనకు అవసరం లేదు కాదు, ఏం మాట్లాడతాం మనకే తెలియదు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా అవునా? గెటప్ల గురించి రేపు 100th ఎపిసోడ్ లో మాట్లాడబోతున్నాం. ఏం మాట్లాడబోతున్నాం తెలియాలంటే రేపు 100th ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు మాత్రం చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ కాబట్టి రవళికి కాల్ చేసేద్దాం. టెక్స్ట్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది. హాయ్ రవళి, వెల్కమ్ టు మస్తు టైం పాస్. హలో. హాయ్ రవళి. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అక్క. హాయ్ చెల్లెమ్మ, చాలా బాగున్నా. నువ్వెలా ఉన్నావు? నేను సూపర్ ఉన్నా. ఎక్కడి నుంచి? నల్గొండ డిస్ట్రిక్ట్ బ్రిహించర్ల నుంచి. ఇంకొకసారి చెప్పా. బ్రిహించెల్ల. నల్గొండ డిస్ట్రిక్ట్ బ్రిహించెల్ల. బ్రిహించెల్ల. కొత్త కొత్త పేర్లు బస్. సీరియస్లీ థ్యాంక్స్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అన్నయ్య. యూ వెల్కమ్. ఏం చేస్తూ ఉంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. వెరీ గుడ్. డిగ్రీ ప్లానింగ్? ఏ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? ఇంకా ఏం అనుకోలేదన్నయ్య. అనుకో, తొందరగా అనుకో, ఎందుకంటే ఫస్ట్ మనం అనుకుంటేనే ఆ తర్వాత జరుగుతాయి పనులు. ఓకే అక్క. బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. మీ యాంకరింగ్ చాలా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్ రవి. ఒకసారి నువ్వు నేను కలిసి కాజల్ కు వేసుకుందామా?
నువ్వు నేను కలిసి కాజల్ కి ఓ అని ఓ వేసుకుందామా? రెడీ, నేను 3, 2, 1 అంటాను, ఓ అను, ఓకేనా? 3, 2, 1 గో. థ్యాంక్ యూ మళ్ళీ అను. ఓ భలే ఉంటుంది. సూపర్. క్యూ చేతు QRS. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికి మా రిలేటివ్స్ కి హాయ్ చెప్పరా? మీ ఫ్రెండ్స్ అందరికి, మీ రిలేటివ్స్ అందరికి కూడా మొత్తం హాయ్, ఓకేనా? థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. రేపు మస్త్ టైం పాస్ 100 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుంటుంది, ఖచ్చితంగా చూడండి, ఓకే? ఓకే, చాలు, బాయ్ బాయ్. దాట్ వాజ్ రవళి. మరి రవళి తర్వాత ఎవరికి కాల్ చేయబోతున్నాము చెప్తాం, కానీ దానికన్నా ముందు చైతు ఓ తర్వాత ఈ తర్వాత ఏంటమ్మా? అంటాం బరాబర్ అంటాం, మేము ఇష్టం, మా ఇష్టం అది, ఓకే? మేము బరాబర్ అంటాం, ఏమన్నా అంటాం, అది మా ఇష్టం, మా యాంకరింగ్, ఓకే? ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా కవరింగ్ ఎవరు ఎక్కువ చేస్తారు, చీటింగ్ ఎవరు ఎక్కువ చేస్తారు. చైతుకి కవరింగ్ అండ్ చీటింగ్ చైతు అని పెట్టాలి. ఓకే, పెట్టుకొని ఇష్టం. కవరింగ్ ప్లస్ చీటింగ్ చైతు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, నేను దాచేసుకుంటా రేపు 100th ఎపిసోడ్ లో చెప్తాను. కానీ ఇవాళ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ కాబట్టి కాల్ చేసేద్దాం త్రినాథ్ కి. త్రివేణి త్రినాథ్, ఆహా. కాజల్ చైతు, ఆహా. హాయ్ త్రినాథ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, బాగున్నారా? చాలా బాగున్నాం, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నా. ఎక్కడి నుంచి? విజయవాడ. హే, మాది కూడా విజయవాడ. మీది ఎక్కడ? మాది మా ఇంటి దగ్గరే. అబ్బా, మీ ఇల్లు ఎక్కడో? మా ఇంటి విజయవాడ. అబ్బా, మన ముగ్గురం విజయవాడ. అబ్బా, నువ్వు అట్లా మాట్లాడకూడదు. సరే సరే. విజయవాడలో మాట్లాడతారు, మీ ఇద్దరం లేవా? అంతే, నువ్వు కూడా ఎక్కడి నుంచి మాట్లాడుతావు విజయవాడలో? గుణదల ఐడియా ఉందా? తెలుసు, గుణదల చర్చ్, దాని పక్కనే లోయల కాలేజ్, దాని ఆపోజిట్ స్టెల్లా కాలేజ్. అక్కడే. ఓకే, నేను ఆ లోయల కాలేజ్ లోనే చదివింది. చెప్పు, మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో నీ కాల్ కనెక్ట్ అయింది, ఎవరికేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. అలాగే మా ఫ్రెండ్ చంటికి ప్రాంక్ కాల్ చేయమని మెసేజ్ పెట్టా. అవునా? చంటి ఏం చేస్తుంటాడు? చంటి కూడా బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఇద్దరికి. జాబ్ సర్చింగ్ ఇప్పుడు. తను గన్నవరంలో ఉంటాడు. ఓకే, నువ్వెందుకు గుణదలంలో ఉన్నావు? మా ఇల్లు ఇక్కడ కాబట్టి. తను ఎందుకు అన్నవరంలో ఉన్నాడు? ఎందుకు కాదు అడిగి అన్నవరం కాదు, గన్నవరం. ఓ, గన్నవరమా? అయితే ఓకే, నేను అదే సడన్ గా అన్నవరం ఎందుకు వెళ్తాను విజయవాడ నుంచి అనుకుంటున్నా. అయితే ఓకే, గన్నవరం పక్కనే. చలో త్రినాథ్, తనకి కొంచెం అమ్మాయిలు వీక్నెస్. తప్పకుండా అలాగే ట్రై చేస్తాం ప్రాంక్ చేయడానికి, ఓకేనా? సరే సరే. చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ త్రినాథ్. బాయ్ బాయ్ బాయ్. సో త్రినాథ్ మెసేజ్ కూడా చేశాడంట చంటిని ప్రాంక్ కాల్ చేయమని. సో చాలా ప్రాంక్ కాల్స్ మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఆ తర్వాత వాట్సాప్ కి మెసేజ్ పంపిస్తూ ఉంటారు. కానీ షోలో 2 ప్రాంక్ కాల్ చేయగలం, అంతకు మించి చేయలేం కదా. సో జనరల్ రిక్వెస్ట్ కన్నా ప్రాంక్ కాల్ రిక్వెస్ట్ ఇంకా ఎక్కువ వస్తున్నాయి. కానీ అందరికి న్యాయం చేసే ప్రయత్నం ఎప్పుడు చేస్తాం చేతు మనం? షో చేసినప్పుడు చేస్తూ ఉంటాం. కాదు చేతు, ఒక రోజు బ్యాక్ టు బ్యాక్ మనం ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటాం కదా, అది ఏ రోజు అని అడుగుతున్నా. చాలా సర్ప్రైజింగ్ సాటర్డేస్ అని చెప్పేసి ఎవ్రీ సాటర్డే మేము ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో, ఎవరైతే ప్రాంక్ చేయమని రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కాల్ చేసి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటాము. కానీ ఎవరు ప్రాంక్ అవ్వట్లేదు, మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తున్నారు, వాళ్ళు సర్ప్రైజ్ అవుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ మేము ప్రాంక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఇవాళ ఎపిసోడ్ లో కూడా ప్రాంక్ కాల్ ఉంటుంది, మరి కాసేపు చేయబోతాం, మీరు చూస్తూనండి. అండ్ 99th ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుంటూ 100th ఎపిసోడ్ కి మస్తు టైం పాస్ రాబోతుంది. సో రేపు స్పెషల్ ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి, కేక్ కూడా పెడతాం మీకు, ఓకే? అండ్ మీరు కూడా మా ఈ షోలో కనెక్ట్ అయిపోవాలి అనుకుంటే 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి. రోజు చెప్తాం, 99 ఎపిసోడ్ నుంచి చెప్తున్నాము, అలాగే అందరూ రిజిస్టర్ చేసుకుంటున్నారు. 99 ఎపిసోడ్స్ లో ఏం చెప్పలేదు మనం. స్టార్టింగ్ లో ఒక 20 ఎపిసోడ్స్ వరకు చెప్పలేదు. నిజం చేత అనను. అప్పట్లో చెప్పినావు, కింద కనిపిస్తున్న నెంబర్ కి అని చెప్పినామా లేదా? అదే నంబర్ అన్నాం కానీ 7732077321 అని చెప్పలేదు. ఓకే, నువ్వు చేసుకో, కాదు యాంకరింగ్, నా యాంకరింగ్ నువ్వు చేసేసుకుంటే నేను ఎందుకు ఇక్కడ కరెక్టింగ్ యూ చేతు. అబ్బా, సో ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేస్తే మేము మీకు కాల్ చేస్తాము. ఏ షోలో కూడా ఈ ఆఫర్ ఉండదు, అందరికి అన్ని షోస్ కి మీరే కాల్ చేయాలి, కానీ మేమే మీకు కాల్ చేస్తాము. అలా ఈ రోజు మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే ప్రియాంకకి. సో లెట్స్ కాల్ ప్రియాంక. ఓ ప్రియాంక. హాయ్ ప్రియా.
హాయ్ మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ప్రియాంక? వైజాగ్. ఏయ్ మళ్ళా ఏం చేస్తుంటావు వైజాగ్ లా? ఇంటర్ అయింది, ప్రెసెంట్ ఇంజనీరింగ్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ కొత్త లైఫ్ నీకే. ఆల్ ద వెరీ బెస్ట్ అని. కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా బీటెక్ తో. ఆల్ ద బెస్ట్ అంటున్నాడు. ఓకే థ్యాంక్ యూ సైతు. వెల్కమ్. చెప్పు ప్రియాంక, మస్తు టైం పాస్. ఇవాళ 99th ఎపిసోడ్ లో నువ్వు జాయిన్ అవ్వడం ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా. రేపు 100th ఎపిసోడ్. రేపు 100th ఎపిసోడ్. అయితే రేపు కూడా ట్రై చేస్తున్నాను. 1 వీక్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. అలా ట్రై చేస్తూ ఈ రోజుకి కనెక్ట్ అయింది చైతుతో మాట్లాడాలి అనుకుని. చైతుతో ఒక్కరితోనే మాట్లాడాలనుకున్నావా? కాజల్తో మాట్లాడాలనుకోలేదా? కాజల్ అంటే ఓకే, కాజల్ అంటే అంత ఫీలింగ్ లేదు, కానీ చైతు అంటే మంచి ఫీలింగ్ ఉందా చైతు? అవునా? సరే అయితే ఇంత ఫీలింగ్ పెట్టుకొని మాట్లాడకుండా అట్లా దాచేసుకోవడం కరెక్ట్ కాదు. చెప్పేసాయి. నువ్వు మాట్లాడిస్తే మాట్లాడేస్తా. అదే చెప్పేసాయి ప్రియాంక చెప్పేసాయి. చైతు ప్రియాంక చెప్పు ప్రియాంక. నిజమే చాలా పెంచుకున్నాను. ఫోన్ చేయట్లేదు, ఫోన్ అవ్వట్లేదు అని. ఈ రోజుకి అయ్యింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంటాను. ఈ రోజు హ్యాపీగా పడుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే ఫోన్ చేసినాం కదా, ఎలా నీకు హ్యాపీనెస్ ఇవ్వాలి అని చెప్పేసి, సూపర్ గా నీ డే కంప్లీట్ అవ్వాలి, నీకు మంచి సుఖమైన నిద్ర నీకు సొంతం చేయాలని చెప్పేసి కాల్ చేసినాం. పాపం ఎన్ని రోజుల నుంచి నిద్ర లేని రాత్రులు గడిపావా నువ్వు? అవును కాజల్, పాపం నువ్వు కదా. బాగా అర్థం చేసుకున్నావు కాజల్. అమ్మాయిని కాబట్టి నేనే అర్థం చేసుకుంటాను. నేను చేతి ఏం అర్థం చేసుకోడు. మేము 99 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుని 100th ఎపిసోడ్ కి రాబోతున్నాము. రేపు 100 ఎపిసోడ్ సెలబ్రేట్ కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఎనీవేస్ ప్రియాంక మాతో జాయిన్ అయినందుకు, మా షో రెగ్యులర్ గా ఫాలో అయ్యి చైతుకి ఇంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్ విత్ us ప్రియాంక. వైజాగ్ లో ఉన్న వాళ్ళకి, విజయనగరంలో ఉన్న వాళ్ళకి కూడా స్పెషల్ గా థ్యాంక్స్. బికాస్ ఈ 99 ఎపిసోడ్ లో చాలా సార్లు వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి, అక్కడ ఉన్నటువంటి మారుమూల గ్రామాల నుంచి కూడా చాలా మందితో మాట్లాడడం. వాళ్ళందరికీ కూడా నేను అదే చెప్పాను, మారుమూల. మారుమూల అని ఎలా అంటాను కాజల్? ఇదేమన్నా మల్లెపూల మూర ఏంది? మారుమూల నేను అంటే మాలుమూర ఏమని అనొచ్చు కానీ ఇప్పుడు కరెక్ట్ గానే చెప్పాను. మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ 99th ఎపిసోడ్ వరకు కూడా చైతు ఏదో ఒకటి ఇలా అనడం, నేను చైతుని కరెక్ట్ చేయడం, నాకు ఇదే పని అయిపోయిందబ్బా. ఈ 99 ఎపిసోడ్స్ లో కాజల్ ఇలాగే మాట్లాడడం, దాన్ని కవరింగ్ చేసుకోవడం, మనం అందరం కవరింగ్ కాజల్ అని పేరు కూడా పెట్టడం జరిగింది కదా. కానీ నేను యాక్సెప్ట్ చేశాను కదా. నువ్వు కూడా చీటింగ్ చేయొద్దు అని నేను పేరు పెట్టాను. యాక్సెప్ట్ చేసినాను కదా. సో చీటింగ్ చేయొద్దు, కవరింగ్ కావాలని చెప్పేసి మాకు మస్తు టైం పాస్ వచ్చాక పేర్లు పెట్టడం జరిగింది, పేర్లు రావడం జరిగింది. ఏమి రాకపోయినా మాకు మాత్రం చీటింగ్ చేయొద్దు, కవరింగ్ కావాలని బిరుదులు రావడం జరిగింది. పద్మశ్రీ ఏమంటారు, పద్మభూషణ్ లాగా కవరింగ్ చీటింగ్ వచ్చింది మాకు. అది అందించింది మీరే. సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు ఒక ప్రాంక్ కాల్ చేసేద్దాం. అండ్ నేను ఈ 99th ఎపిసోడ్ వరకు కూడా ప్రాంక్ కాల్ కి ఇలా అంటూ ఉంటాను చేతు. అవును, ఎందుకంటే ప్రాంక్ చేయడానికి కాజల్కి చాలా దురద పుడుతూ ఉంటది. ఆ దురదని కవరింగ్ చేసుకోవడానికి, వేరే వాళ్ళు గోకడానికి, బికాస్ వేరే క్యారెక్టర్ లోకి వచ్చి మేము గోకాలి కదా, అందుకని చెప్పేసి ఇట్లా ఇట్లా రాకపోయినా దురద సృష్టించుకొని గోకించుకొని గోకడానికి ప్రాంక్ చేస్తుంటాము. అలా ఇవాళ మనం మన మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఎవరిని ప్రాంక్ చేయబోతున్నాం, ఎలా ప్రాంక్ చేయబోతున్నాం అంటే, ఇందాక త్రినాథ్ కాల్ చేసిండు కదా చంటికి ప్రాంక్ చేయమని చెప్పేసి. గన్నవరం, గుణదల, విజయవాడ, కాలువ, ఎగ్జాక్ట్లీ చంటికి కాల్ చేయబోతున్నాం. చంటికి కాల్ చేసి ప్రాంక్ చేయబోతున్నాం. చంటి వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేసిండు, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు. సో బీటెక్ లో ఒక అమ్మాయి అతన్ని చూసి ఏదైనా చేసి ఇంక నీ అప్రోచ్ లేదు, ఎన్నో ప్రాంక్ చేసి అల్లుకుపోద్ది. ఎలా అల్లుకుపోతుంది, ఎలా ప్రాంక్ చేయబోతుందో చూద్దాం. హేర్ వి గో. హలో, आसमान में खिलकर सूरज निकल रहा है, शिखा पर चमक. హలో హలో చంటి. హాయ్ చంటి. చంటి కదా మాట్లాడేది? చంటి అన్న మాట్లాడేది? హాయ్ హాయ్ చంటి. సార్ 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 మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు కొంచెం ఏడిపించారు కూడా. మిమ్మల్ని సార్ సార్ అని పిలవమన్నారు. మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఒక్క నిమిషం పక్కన పెట్టరా ప్లీజ్. ఒక్క నిమిషం పక్కన పెట్టండి. అమ్మ అని పిలవద్దు, నా పేరు కావ్య. కావ్య అని పిలవండి. కావ్య
హలో, అదే మీ జూనియర్ ని నేను. ఒక్క నిమిషం ఆగమ్మా. అమ్మ అనద్దు, ఏమన్నా మరి కావ్య, కావ్య అని పిలవాలి. ఏం చేయమంటావు? నేను యాక్చువల్ గా ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పు, పర్లేదు, వినపడుతుంది. నాకు బాగానే వస్తుంది. నాకు వినిపించాలి కదా. ఇప్పుడు వినపడుతుంది, చెప్పు. వస్తుంది ఇంకా డిస్టర్బెన్స్ బాగా. నేను చాలా సెన్సిటివ్, నా చెవులు చాలా సెన్సిటివ్. బుజ్జన్ సౌండ్ వస్తే పోతాయి. చచ్చిపో. అట్లా ఎట్లా అంటావు చంటి? పర్లేదా సార్ అని కాకుండా చంటి అని పిలవచ్చా? కాలేజ్ లో మరి మీరు సార్ అని పిలవమన్నారు కదా. హలో హలో, వినిపిస్తుందా? నాకు వినిపించట్లేదే. ఏం చేయమంటే వినపడకపోతే ఎవరో చెప్పు. 4 years నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఏమని? ఏమనో చెప్తే మీరు నవ్వుతారేమో. ఎందుకు నవ్వుతారు? మీరు తప్పకుండా నవ్వుతారు. సరే, ఏమని చెప్పాలనుకుంటున్నా అనేది నేను ఫోన్ పెట్టబోయే ముందు చెప్తాను. ఇంకా మీరు చెప్పండి, ఏం జరుగుతుంది ఇప్పుడు లైఫ్ లో? ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? మీరు కాలేజ్ రాకపోతే చాలా మిస్ అవుతున్నాం మేమంతా. ఎయిర్పోర్ట్ కిందనా? గన్నవరంలోనే ఉంటున్నారు అయితే? ఎయిర్పోర్ట్ అన్నా, ఎయిర్పోర్ట్ అనలేదు. ఓహో, గన్నవరంలో ఉన్నారు కదా, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అందుకే ఎయిర్ ఫోర్స్ అంటున్నారేమో అనుకున్నా. ఎలా మాట్లాడుతున్నారు? మీరు భలే ఫన్నీగా మాట్లాడతారండి. ఇంకా బైక్ నవ్వుతున్నా. బైక్ డ్రైవ్ చేయకురా. సారీ చంటి. చెప్పు, ఎవరో ఇంటికి చెప్పు. ఎవరో అర్థం కాలేదు. నేను మీ జూనియర్, మీ కాలేజ్ లో. సౌండ్ వస్తుంది, పక్కన పెట్టి మాట్లాడు ప్లీజ్. ఫోన్ కి పోనీ చెయ్యి ఇలా అడ్డు పెట్టుకుని మాట్లాడు. ఇయర్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతున్నా. ఇప్పుడు బాగుంది. ఓకే. నిజంగా నువ్వు బాగుంటావు, నీ మాట తీరు బాగుంటుంది. ఇప్పుడు నువ్వు నా కోసం బైక్ పక్కన ఆపేసి చెయ్యి అడ్డు పెట్టుకున్న మాట్లాడే తీరు కూడా చాలా చాలా బాగుంది. ఏమన్నా చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఏమవుతుందమ్మా, నేను ఆల్రెడీ అయితే దానికి నేనేం చెయ్యాలి? అందుకే వదిలేయాలి. అయ్యో, నేను లవ్ చేయడానికి ఫోన్ చేయలేదు మీకు. ఏదో ఒకటి చేయడానికి ఫోన్ చేశాను. ఏం చేస్తావు? అదే ఏదో ఒకటి. మాది విజయవాడ. అడ్రస్ ఏలూరు రోడ్, రామ మందిరం దగ్గర, అరండల్పేట్. మరేమో సరే అడుగు, ఏదో అడుగుతున్నావుగా. నువ్వే అడుగు. నీ గర్ల్ ఫ్రెండ్ కన్నా బాగా మాట్లాడుతున్నానా? అలాంటి దాంతో ఎందుకబ్బా చెప్పు. నీకు అలా సైలెంట్ గా ఇష్టమా, ఇట్లా గలగల గలగల మాట్లాడితే ఇష్టమా? పర్లేదులే, మారుతారు జనాలు, మారుతారు, టేస్ట్ లో అభిరుచులు కూడా మారుతూ ఉంటాయి. నా మ్యాటరా? నేను 4 సంవత్సరాల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. అది ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు చెవులారా వినాలి. 4 ఏళ్లుగా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకుని వచ్చేవాడు చూడు. నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకుని వచ్చేవాడు చూడు. బ్లాక్ షర్ట్ లేదు, నాకు అసలు బ్లాక్ అంటే ఇష్టం లేదు. బ్లాక్ షర్ట్ అసలు డ్రెస్సులు వాడు. అదే చెప్తున్నా, నువ్వు బ్లాక్ షర్ట్ అసలు వేసుకొచ్చేవాడివి కాదు కదా చూడు అంటున్నా. అంతా అంతా. హలో, ఎవరు?
ఎవరు మాట్లాడేది ఎవరు మాట్లాడేది చంటియా? అవును. ఏం చేస్తున్నావు మామ? ఏడున్నావు మామ? గుర్తుపట్టలే? నో ఏంద్రా అమ్మాయితో మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడుతున్నా, నాతో ఎందుకు ఇంగ్లీష్? మేము తెలుగులోనే మాట్లాడుతున్నా. నో అన్నాను, దాని కూడా ఏముంది? అది ఇంగ్లీష్ కాదా మరి? ఎవరు? మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి చైతు రాజల్. ఓకే. మీ ఫ్రెండ్ త్రినాథ్ మాకు మెసేజ్ చేశాడు నిన్ను ప్రాంక్ చేయమని చెప్పి. ఓకే ఓకే. ఇట్స్ ఎ ప్రాంక్ కాల్ ఫ్రమ్ మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్. ఓకే, థ్యాంక్స్ అన్న. చలో బాయ్ 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 బాయ్. అట్లా మన చంటిని ప్రాంక్ చేయడం జరిగింది. సూపర్ గా 99th ఎపిసోడ్ లో 99 కాదు ఇంకా డబుల్ టైమ్స్ ప్రాంక్ కాల్ చేసాము అండ్ సక్సెస్ఫుల్ అయ్యాం చేతు. ఎస్, ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటాము, సక్సెస్ అవ్వకపోయినా కూడా సక్సెస్ అయ్యామని చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకంటే మస్తు టైం పాస్ యాంకర్లు కదా, అలాగే చెప్పుకుంటూ ఉంటాం. చూసినా మీరు కూడా ఇలాగే మీ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయించాలి, మీ వాళ్ళని ప్రాంక్ చేయించాలనుకుంటున్నారు కదా, దానికి కూడా సింపుల్ గా కింద కనిపిస్తుంది కదా 7732077321 ఈ నెంబర్ కి డీటెయిల్స్ సహా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి. మేము వాళ్ళకి కాల్ చేస్తాం, ప్రాంక్ చేస్తాం, మస్తు టైం పాస్ మీకు అందిస్తాం. ఎస్, విత్ దిస్ కాజల్ ఇంకా చేతు బై బై చెప్పాలి అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇవాళ 99th ఎపిసోడ్, రేపు 100th ఎపిసోడ్ మీరు అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. అండ్ బై బై చెప్పేస్తూ యాజ్ ఐ ఆల్వేస్ సే keep smiling and enjoy every second of your life. And thank you so much for watching us on Mast Time Pass 99th episode. See you tomorrow with our 100th episode celebration. Still love yourself, love everyone. Ta-da! Take care, love you all. Bye.